గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. పూజారులు దొరకకపోయినా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ రకంగా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుని మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సాధారణంగా కలియుగంలో సమస్య లేని మానవుడు ఉన్నాడు, కోరిక లేని మానవుడు ఉన్నాడు. అంచేత ఎటువంటి సమస్యనైనా సరే ఎటువంటి కోరికనైనా సరే తీర్చేటటువంటి వ్రతం సంకష్టహర చతుర్థి వ్రతం. అంచేత అలాంటి వ్రతాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలనుకుంటూ ఉంటారు. అయితే ఈ వ్రతం చేసుకోవడానికి పూజారులు దొరకక కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కానీ, ఇతర దేశాల్లో ఉన్నవారు కానీ, ఈ వ్రతం ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే చక్కగా ఈ పూజా విధానాన్ని అంతటిని కూడా వీడియో ద్వారా మీకు తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ వీడియో చూసి చక్కగా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతూ, అయితే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఎందుకు చేస్తారు అన్నట్లయితే కనుక, చదువు రాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, వివాహం అవ్వకపోయినా, సంతానం కలగకపోయినా, అలాగే వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నా, భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, లేదా ఏదైనా పని ఆలస్యం అవుతూ ఉన్నా, ఆటంకాలు కలుగుతూ ఉన్నా, లేదా గృహయోగ్యత లభించకపోయినా, లేదా భూములకి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా, ఇలాగా మీ జీవితంలో ఉండేటటువంటి ఏ సమస్యనైనా సరే తీర్చేటటువంటి, ఎటువంటి కోరికనైనా తీర్చేటటువంటి వ్రతం సంకష్టహర చతుర్థి వ్రతం. అయితే ఈ వ్రతాన్ని ఒక్కసారైనా చేయొచ్చు, 3 సార్లైనా చేయొచ్చు, లేదా 11 సార్లైనా చేయొచ్చు, 21 సార్లైనా చేయొచ్చు, లేదా మీ సమస్య తీరే వరకు కూడా చేసుకోవచ్చు. అంత గొప్ప వ్రతం ఈ సంకష్టహర చతుర్థి వ్రతం. ఎవరైతే వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి కోరిక కానీ, సమస్య కానీ తీరకపోవడం ఉండదు అని చెప్పి మనకు ఋషులు తెలియజేశారు. కాబట్టి అలాంటి అద్భుతమైన వ్రతాన్ని ఇప్పుడు మనం ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం సంకష్టహర చతుర్థి వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని చూద్దాం. ముందుగా ఇలాంటి గణపతికి సంబంధించినటువంటి ఒక ప్రతిమని కానీ, లేకపోతే ఇలాంటి ఫోటోని కానీ, చిత్రపటాన్ని కానీ సిద్ధం చేసుకుని కాస్త దానికి బొట్టు పెట్టి ఇలాగ ఒక పూలదండ లాంటిది వేసేయండి. ఇలాంటి వినాయకుడి ప్రతిమ కానీ, లేకపోతే ఏదైనా డాలర్ కానీ, ఏదైనా సరే వినాయకుడికి సంబంధించినటువంటి చిన్న విగ్రహం కానీ ఏదున్నా పర్వాలేదు, అలాంటిది కూడా ఈ పూజలో పెట్టుకోవడానికి సిద్ధం చేసుకోండి. అలాగే ముందుగా దీపారాధన సిద్ధం చేసుకోండి. ఇలాంటి కుంది, అలాగే 3 ఒత్తులు, ఆవు నెత్తితో వేసినటువంటి 3 ఒత్తులు, 3 కన్నా ఎక్కువైనా వేయచ్చు, కాబట్టి 3 కనీసం వేయాలి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, హరివేణము. అలాగే ప్రత్యేకంగా మళ్ళీ ఇంకొక చెంబు సిద్ధం చేసుకోండి. ఎందుకంటే మనం ఎంగిల్ చేసిన నీళ్లతో దేవుడికి పూజ చేయకూడదు, కాబట్టి ప్రత్యేకంగా దేవుడి మీద జల్లడానికి, నైవేద్యాలకి ఇలాంటి చెంబు ఒకటి ప్రత్యేకంగా సిద్ధం చేసుకోండి, చెంబుతో నీళ్లు. అలాగే పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఇలా సిద్ధం చేసుకోండి. అలాగే ఆవు నెత్తితో కలిపినటువంటి అక్షతలు సిద్ధం చేసుకోండి. కొంచెం కుంకుమను సిద్ధం చేసుకోండి. గంధాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే హారత కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి. ఇలాంటి బెల్లం ముక్కలు నైవేద్యాలకి సిద్ధం చేసుకోండి. అగ్గిపెట్టెని సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా కలపండి. అలాగే పసుపు వినాయకుడి పూజలోను, అలాగే వినాయకుడి పూజలోను కూడా యజ్ఞోపేతాలు ఈ రకంగా పత్తితోటి తయారు చేసుకోండి. 2 యజ్ఞోపేతాలు, 4 వస్త్రాలు, ఈ రకంగా పత్తితోటి వస్త్రాలు కూడా 4 వస్త్రాలు తయారు చేసుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటిది, అలాగే గంట, 4 అగరవత్తులు, ఇలాంటి కైవత్తి అంటే ఏమిటంటే మనం అగ్గిపెట్టెతోటి కానీ వాటితోటి కానీ దీపాన్ని వెలిగించకూడదు. కాబట్టి ముందుగా ఇలాంటి ఒక పుల్లకి వత్తిని చుట్టి అప్పుడు దీన్ని ముందుగా వెలిగించుకుని అప్పుడు దీపాన్ని వెలిగిస్తాం అనమాట. దీన్నే కైవత్తి అంటారు. ఇలాంటి కైవత్తిని ఒకటి సిద్ధం చేసుకోండి. అలాగే కలశ ఏర్పాటు చేసుకోండి. ఒక చెంబు, దానికి కాస్త బొట్లు పెట్టండి 3 చోట్ల, కొంచెం నీళ్ళు పోయండి. అలాగే ఇలాంటి మామిడి కొమ్మ ఒకటి వేయండి, కొబ్బరికాయ పెట్టండి బొట్టు పెట్టి. అలాగే ఈ యొక్క వస్త్రాన్ని జాకెట్ ముక్కలు ఇలా చిలకలా చుట్టి దానికి కాస్త బొట్టు పెట్టి ఈ రకంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీని మీద ఒక పుష్పం పెట్టండి. ఈ రకంగా కలశను కూడా సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి పళ్ళెంతో బియ్యం సిద్ధం చేసుకోండి. 2 తాంబూలాలు, 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, 1 చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే పూజకి విడి పుష్పాలు, మీ పెరట్లో దొరికిపోయినా పర్వాలేదు, ఏవైనా పర్వాలేదు, పుష్పాలు సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా గరిక గడ్డితో పూజ చేయాలి కాబట్టి గరికను సిద్ధం చేసుకోండి. నైవేద్యానికి కాస్త అరటిపళ్ళు, ఇలాంటివి ఏవైనా 4 రకాల పళ్ళు, మీ ఇష్టం, మీ ఓపిక. అలాగే పిండి వంటలు, ముఖ్యంగా ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టాలి. 11 కానీ అంతకన్నా ఎక్కువైనా పెట్టచ్చు. ఇలాంటి ఉండ్రాళ్ళు, అలాగే కొబ్బరి లస్కోర కానీ, లేదా మీ ఇష్టం స్వీట్లు కానీ, దద్దోజనం, పరవాణం, చక్కెర పొంగలి, ఇలాంటివి ఎన్నైనా పెట్టచ్చు పిండి వంటలు. అలాంటి పిండి వంటలు మీ ఓపికను బట్టి సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది సిద్ధం చేసుకోండి. ఇవన్నీ మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా ప్రశాంతంగా మనం పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా ఈ ముత్తైదువ ఈ వ్రతాన్ని చేస్తారు. మీరు కూడా ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి ఈ వ్రతాన్ని చేసుకోండి. ముందుగా దీపారాధన చేయండి. ముందుగా ఈ కైవత్తుని వెలిగించండి. సాధారణంగా దీపారాధన చేసేటప్పుడు మనందరికీ అనేక రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. గురుగారు
దీపం అగ్గిపెట్టెతో వెలిగించవచ్చా అండి, ముందు అగరబత్తి వెలిగించాలా అండి అని అడుగుతూ ఉంటారు. అసలు అది మందు ఉంటుంది, ఇది మందు ఉంటుంది. ఏది శ్రేష్టం అంటే కనుక ఇలాంటి కైవొత్తిని తయారు చేసుకుని ముందుగా కైవొత్తిని వెలిగించి అప్పుడు దానితోటి దీపారాధన చేయమని చెప్పేసి మనకి పెద్దలు తెలియజేశారు. కాబట్టి ఆ రకంగా దీపారాధన చేయండి. దీపారాధనకి కనీసం 3 ఒత్తులు, సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు. అంచేత కనీసం 3 ఒత్తులైనా వేసి వెలిగించాలి. లేదా 3 కన్నా ఎక్కువ ఎన్నైనా మీ ఓపిక వేసుకోవచ్చు. చక్కగా ఆ రకంగా దీపారాధన చేసిన తర్వాత కాస్త దీపానికి కాస్త గంధము రాసి కాస్త కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదో భగ్నిరోధతిమ్మమ పశోగశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం మండినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే దీపాధిష్టాన దేవతాభ్యో నమో నమః. 2 అక్షతలు పుష్పం వేసి నమస్కారం చేసుకోండి. అలాగ దీపానికి దీపాధిష్టాన దేవతాభ్యో నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆ బియ్యం పళ్ళెల్లో ఇలా తమలపాకు వేసుకుని ఈ పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఈ వినాయకుడిని ఇక్కడ పెట్టండి. మనం చేసేది సంకష్ట చతుర్థి గణపతి పూజ అయినా కూడా ముందుగా పసుపు వినాయకుడు పూజ చేస్తే తప్ప గణపతికి పూజ చేయకూడదు. కాబట్టి ముందుగా హరిద్ర గణపతికి పూజ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ గణపతికి కాస్త కుంకుమ బొట్టు పెట్టండి. అలాగే మీలో ఎవరైనా సరే స్టిక్కర్లు పెట్టుకునే వాళ్ళు ఉంటే బొట్టు కూడా, కుంకుమ బొట్టు కూడా పెట్టుకోండి. పూజ ప్రారంభం చేద్దాం. ముందుగా 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని ఆచమనం చేయండి. ఆచమనం చేయండి. దంపతులు చేసుకుంటే ముందుగా మగవారు ఆచమనం చేసి తర్వాత మీ ఆడవారికి పోయండి. లేదా ఒంటరిగా చేసుకునేవారు ఎవరికి వాళ్ళే చేతిలో నీళ్ళు పోసుకుని తాగండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని అలాగా పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కొంచెం అక్షతలు ఇలా 3 వేళ్లతోటి పూజ చేస్తూ ఉండండి. చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ పూజకు పనిచేయదు కాబట్టి ఈ మధ్య 3 వేళ్లతోటి పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి. దంపతులుగా ఉండేవారు మీ ఆడవారి ఎడమ పక్కకి మగవారు వేసేయండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వాళ్ళే ఎడమ పక్కకి వేసేసుకోండి. ప్రాణానాయమ్య. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే శశిర ఋతౌ ఫాల్గుణమాసే శుక్లపక్షే ప్రతిపత్తతో వాసరః వాసరస్తు ఇందువాసరే. ఇప్పుడు మేము ఈ రోజు ఏదైతే పూజ చేస్తున్నామో ఈరోజు తిథివార నక్షత్రాలు చెప్పాం. కానీ మీరు ఏం చేయాలంటే మీరు ఎప్పుడైతే పూజ చేసుకుంటున్నారో ఆ రోజు తిథి వార నక్షత్రాలు చెప్పుకోవాలి. అవి ఎక్కడ ఉంటాయండి అంటే కనుక మేము ప్రతిరోజు దినఫలాలు చెప్తాం కదా, అందులో మీకు మొట్టమొదటి పంచాంగం చెప్పడం జరుగుతుంది. అందులో చూసుకోవచ్చు. లేదా మీ క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఈరోజు తిథి ఏమిటో నక్షత్రం ఏంటో ఉంటాయి. కాబట్టి ఆ నక్షత్రాలు చెప్పుకోండి. ఈరోజు ఏ వారమో అంటే ఏ వారం చేస్తున్నారో ఆ వారం పేరు కూడా చెప్పుకోండి. సో శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభచితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. ఇక్కడ నేను ఈ 35 యొక్క గోత్రాల పేర్లు చెబుతున్నాను. మీరు మీ యొక్క గోత్రాల పేర్లు మీ మనసులో చెప్పుకోండి. మీ కుటుంబ సభ్యుల యొక్క గోత్రాల పేర్లు కూడా చెప్పుకోండి. అస్య యజమాన్యస్య గోత్రస్య హరితస్య గోత్రోద్భవస్య
హరిత ఆత్రేయసుగోత్రోద్భవస్య సత్యప్రసాదనామధేయస్య ధర్మపత్ని సమేతస్య ఆత్రేయసుగోత్రోద్భవతి రాధానామధేయస్య ఆత్రేయసుగోత్రోద్భవస్య సాయి సుబ్రహ్మణ్య వీరభద్రశర్మ నామధేయస్య సకుటుంబస్య. అలాగే మీరు కూడా మీ అందరి గోత్రాల పేర్లు చెప్పుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా సంకల్పం చెప్పుకోండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ సర్వకార్యేషు దిగ్విజయ సిద్ధ్యర్థం సర్వవిఘ్న నివారణ సిద్ధ్యర్థం అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం సంపూర్ణ వినాయక స్వామి అనుగ్రహత సిద్ధ్యర్థం అస్మిన్ దివసే సంకష్టహర చతుర్థి వ్రతాఖ్యై శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ హరివేడలో వదిలిపెట్టేసేయండి. తదంగా కలశారాధనం కరిష్యే. కలశ అంటే ఏమిటంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇంకో చెంబులో నీళ్ళు పెట్టుకోమన్నాను కదా, ఇది కలశం అవుతుందన్నమాట. అంచేత దానికి కాస్త 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధయజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబుసమాశ్రితా. కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య. కలశలు ఏంటంటే ఒక పుష్పాన్ని 2 అక్షతల్ని కొంచెం గంధాన్ని లేదా ఒక పుష్పాన్ని గంధంలో ముంచేసి అక్షతల్లో ముంచేసి అలా అందులో వేసేసేయచ్చు. కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య చెయ్యలా మూత వేయండి. ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిక్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యేనోవర్మవిగా ఆహతే అభిద్రోణా కణిక్రదతు. ఓం ఆపోవా యుదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప ఓం. ఈసారి అందులో ఉండే పుష్పంతో అందులోనే శ్రీకారం చుట్టండి కలశలో. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేన దేవం. ఆ నీళ్లు దేవుడి మీద చల్లండి. ఆత్మానం మీ మీద చల్లుకోండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే అర్థం ఏంటంటే ఇప్పటిదాకా మనం ఏదైతే మన ప్రపంచంలో ఉండేటటువంటి పవిత్ర నదులు ఉన్నాయో ఆ నదులన్నీ కూడా మంత్రాల ద్వారా ఆ యొక్క కలశలోకి రమ్మని ఆహ్వానం చేశాం. అంచేత ఆ నీళ్ళన్నీ కూడా సమస్త నదుల యొక్క జలం అయింది, పవిత్ర జలం అయింది. కాబట్టి ఆ నీళ్లు దేవుడి మీద మన మీద పూజా ద్రవ్యాల మీద చల్లుకోవడం వల్ల ఇవన్నీ పవిత్రమవుతాయి అని అర్థం. కాబట్టి ఆ రకంగా మనం కలశలో ఉండే నీళ్ళు చల్లుకున్న తర్వాత ఒక పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఈసారి మనం పసుపు వినాయకుడి పూజ మొదలు పెట్టుకుంటున్నాం అనమాట. ఓం పడుకు నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవయథా స్థానముపహ్వయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం హరిద్రబింబే మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. అలా పసుపు వినాయకుడి దగ్గర వేసేసేయండి. 2 అక్షతలు వేయండి. స్థిరోభవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ధ్యానం ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. పుష్పాన్ని వేసేసేయండి.
మళ్ళీ ఇంకో పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతి నమః ఆవాహయామి వేసేసేయండి. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి 2 నక్షత్రం వేయండి. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఆ ఉద్ధరణ ఉంది కదా, ఉద్ధరణ తీసుకుని ఈ నీళ్ళతోటి 3 సార్లు స్వామివారికి చూపించి అలా వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఈసారి ఈ ఆవు పాలు ఉన్నాయి కదా, పంచామృతాలు ఉన్నాయి కదా, ఓ పుష్పం తీసుకుని ఆ పంచామృతాలు చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత స్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దతిక్రావున్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినో ముఖాకరత ప్రణ్ ఆయోగం శతారుషతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్తవితోత్పన్నా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్తముతోషసి మధువత్పార్థివగం రజః మధుద్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాద్వేర్గావో భవంతు నః స్వాదుఃపవస్తు దివ్యాయ జన్మనే స్వాదిరింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగో అదాభ్యః. చాలు. ఈసారి మామూలు నీళ్లు చల్లండి. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోవశ్వతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వోయ సక్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతి నమః పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి మళ్ళీ ఉద్దరంతో నీళ్ళు చూపించి పక్కన వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి వస్త్రం. ఈసారి వస్త్రాలు ఉన్నాయి కదా, అంటే ఇలా చేసుకోమని చెప్పాను కదా పత్తితోటి, అలాంటి వస్త్రాలు 2 తీసుకోండి. ఓం ఉపయతు మాం ఓం అభివస్త్రా సవసనాంజరుషాభిదేన సుదుగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమా. శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వేసేసేయండి. ఒకటి పని చేయదు, 2 వేయాలి. ఎందుకని యుగ్మం అన్నారు, వస్త్రయుగ్మం అంచేత 2 వస్త్రాలు వేసిన తర్వాత యజ్ఞోపేతం ఉంది కదా, ఆ యజ్ఞోపవీతాన్ని తీసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవీతం సమర్పయామి. వేసేసేయండి. తర్వాత ఒక పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని గణపతి దగ్గర వేసేసేయండి. ఓం గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాంకరేషణేం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఒక పుష్పాన్ని పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పణేః హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతి నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణార్థమలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయ నమః షోడశనామ పూజాం సమర్పయామి. చాలు. ఈసారి 2 అగరబత్తులు వెలిగించండి. చూపించండి. అలాగా వనస్పత్యుర్భవైర్దవ్యే నానాగంధై సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః ధూపమాగ్రాపయామి. అలా దీపానికి నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్త సంయుక్తం పండినా యోచితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రియత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయ నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళా ఒక ఉద్దరం నీళ్ళు చూపించి వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనం సమర్పయామి. నైవేద్యం. ఈసారి ఆ యొక్క పసుపు వినాయకుడి దగ్గర కుడి పక్కన ఆకు వేసుకుని బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, కొంచెం బెల్లం ముక్కలు అందులో వేసుకుని ఒక 2 అరటిపళ్ళు కూడా ఆ యొక్క తవలపాకులో పెట్టుకుని ఆ అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహార నైవేద్యం సమర్పయామి. 5 సార్లు గణపతి కళ చూపించండి. ఓం ఓ పుష్పం తీసుకుని చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా 3 ఉద్దరం నీళ్ళు అలా చూపించి వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఈసారి తాంబూలాలు ఉన్నాయి కదా, ఒక తాంబూలం తీసుకుని స్వామివారికి ఎడమ పక్కన పెట్టేసేయండి. భోగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం, ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి. అలాగే గంట వాయించుకోండి. ఓం సంరాజంచ విరాజంచ అభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసకం సృజామసి. సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలా ఒక నేర్చుకో చల్లి కళ్ళగొద్దు అనందరూ కూడా హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. పుష్పము అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండ శోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. లంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ గణాధిప. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాత్ యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాతు. సుప్రీత సుప్రసన్నో అవరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఆ పళ్ళాన్ని ఒకసారి పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవా స్థాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఆ పసుపు వినాయకుడిని తీసి ఎదురుగా ఉండేటటువంటి చిత్రపటం దగ్గర పెట్టేసుకోండి. ఆ వినాయకుడిని తర్వాత నదిలో కానీ లేకపోతే మొక్కలలో కానీ వేసేసుకోవచ్చు. తులసి మొక్కలైనా వేసేసుకోవచ్చు. అలాగే ఈ బియ్యం పళ్ళెం ఉన్నాయి కదా, ఈ బియ్యం పళ్ళెం మీ యొక్క ఇంటి పురోహితులకు కానీ లేకపోతే దగ్గరలో ఉండే పూజారులకు కానీ లేకపోతే ఆలయంలో అర్చకులకు కానీ ఎవరో ఒకరికి బ్రాహ్మణులకు ఇచ్చేసేయాలి. ఇవి మీరు తీసుకోకూడదు. దీంట్లో ఎంతో కొంత దక్షిణ పెట్టి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇప్పటిదాకా కూడా గణపతి పూజ పూర్తయింది. ఇప్పుడు మనం ఈ యొక్క సంకష్టహార గణపతికి పూజ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ కలశ ఉంది కదా, ఈ కలశ ఇలా దగ్గరగా జరుపుకోండి. 2 అక్షతలు మళ్ళా మీ ఎడం పక్కకు వేసేసుకోండి. మగవారు ఆడవారు కనుక పూజ చేసుకుంటే మగవారు ఆడవారి యొక్క ఎడం పక్కకు వేసేసుకోండి. దంపతులు ఉంటే కనుక ఒంటరిగా ఎవరికి వాళ్ళే చేసుకుని వాళ్ళు మీ యొక్క ఎడం పక్కకు వేసేసుకోండి. ఉత్తిష్టంతో భౌతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శ్యామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర్సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రావణ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే శశిర ఋతౌ ఫాల్గుణ మాసే శుక్లపక్షే ప్రతిపత్తితో వాసరస్తు ఇందువాసరే. ఇప్పుడు మేము ఈ యొక్క తిదివార నక్షత్రాలు చెప్పాము. ఈ రోజువి మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఇందాక చెప్పినట్టుగా ఆ తిదివార నక్షత్రాలు చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత
శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. ఇక్కడ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగానే మీ గోత్రాల పేర్లు, మీ ఇంట్లో వాళ్ళ యొక్క అందరు గోత్రాల పేర్లు కూడా చెప్పుకోండి. ఆత్రేయసు గోత్రోద్భవస్య సత్యప్రసాదనామధేయస్య ధర్మపత్ని సమేతస్య ఆత్రేయసు గోత్రోద్భవతి రాధానామధేయస్య ఆత్రేయసు గోత్రోద్భవస్య వీరభద్ర సాయి సుబ్రహ్మణ్య వీరభద్ర శర్మనామధేయస్య సకుటుంబస్య. మీ యొక్క గోత్రాల పేర్లు చెప్పుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహారద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం. ఈరోజు మీరు ఏం చేస్తారంటే, మీరు ఎందుకోసం ఈ పూజ చేస్తున్నారో, మీ కోరిక ఏమిటో, మీ సమస్య ఏంటో, ఆ సమస్యను కూడా మనసులో చెప్పుకుని ఆ సమస్య తీర్థమయ్యా అని చెప్పేసి చెప్పుకోండి. మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం అనేనా శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మహాగణపతి పూజాంకరిష్యే. మళ్ళీ అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. ఇందాక ప్రతిమ ఏదైనా చిన్న గణపతిది విగ్రహం లాంటిది ఏదైనా ఉంటే తీసుకోమని చెప్పాం కదా, అలాంటిది ఏదైనా ఉంటే తీసుకుని ఇలా తమలపాకులో పెట్టుకుని పట్టుకోండి. అలాగే ఎడమ చేతిలో పెట్టుకోండి. ఆ రెండు కూడా ఆ గణపతిని అలా ఎడమ చేతిలో పెట్టుకుని పంచామృతాలు జల్లండి అలాగా గణపతి మీద. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత స్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దధిక్రావణో ఆకారుషం జిష్టారస్వస్య వాజన స్వరభిను అముఖాకృత ప్రణా ఆయోగం శుతారుషతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావస్య వితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధ్వేర్న సంతోషధే మధునక్తం ముతోషజ మధువత్పార్దివకం రజః మధుజ్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాద్వేర్గావో భవంతునః స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాతంద్రాయ సుహవేతు నామనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయ మధుభాగం అదాభ్య. సార్ మామూలు నీళ్ళు కూడా జల్లండి. ఆపోహిష్టామ యోభవస్థాన ఓర్జేదాతన మహేరణాయ చక్షసే యోవశవతమారసస్తస్య భాజయితే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యక్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ సంకష్టర గణపతయే నమో నమః. పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. ఈసారి ఆ నీళ్ళు అలా వంపేసేయండి. అరివేణంలోకి వంపేసి కొంచెం నీళ్ళతో కడగండి. ఇక్కడ చిన్న ప్రతిమ కానీ లేకపోతే చిన్న డాలర్ కానీ ఏదో ఒక గణపతిని పెట్టుకోవచ్చు. అయిన తర్వాత ఆ గణపతికి చక్కగా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. సారీ ఈ తమలపాకులు అలా వేసేసుకుని ఈ తమలపాకు మీద ఆ ప్రతిమను పెట్టుకోండి. ఆ కలశ కూడా పక్కన పెట్టుకున్నారు కదా, అలా ఉంచుకుని ఈసారి ఏంటంటే ఈ వెనకాల చిత్రపటానికి, ఇక్కడ గణపతికి, అలాగే కలశకి 3 చోట్ల కూడా పూజ చేస్తూ ఉండాలన్నమాట. ఈసారి 2 అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునేతే పునరస్మాసుచక్షు పునః ప్రాణమెహనో దేహి భోగం జోక్మస్యేమ సూర్యమచరం తమనమదే మృళయార స్వస్తి అమృతమయ ప్రాణామృతమాప ప్రాణాయథాస్తారమోపయదే. ఆ సంకష్టార గణపతి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభ ముహూర్తో అస్తు. అలా వేసేసేయండి అక్షతలు. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ఈసారి ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సంకష్టహర గణపతయే నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. పుష్పాన్ని అలా వేసేసేయండి. మళ్ళీ ఇంకో పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిः సేదసాదనం సంకష్టహర గణపతయే నమో నమః. ఆవాహయామి. వేసేసేయండి. మళ్ళీ నక్షత్రం వేయండి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. మళ్ళీ ఈసారి ఆ ఉద్ధరణతోటి
3 సార్లు నీళ్ళు అలా గణపతికి చూపించి ఆ అరివేణలో వదిలిపెట్టండి. సంకష్టహర గణపతయే నమో నమః పాదయోః పాద్యం సమర్పయామి. సంకష్టహర గణపతయే నమో నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం సంకష్టహర గణపతయే నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం సంకష్టహర గణపతయే నమో నమః స్నానం. ఈసారి మళ్ళీ పంచామృతాలు జల్లుతూ ఉండండి. ఇలాగా ప్రతిమ మీద, చిత్రపటం మీద, కలశం మీద కూడా జల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుదే విశ్వత సోమ వృష్ణయం భబాబాజస్య సంగతే ధరిక్రావన్నో అకారుషం జిష్ణురస్వస్య వాజనః సురభినో ముఖాకృత ప్రణః ఆయోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావస్థవితోత్పనా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్దాయతే మధుక్షరంత సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్దివకం రజః మధుద్యోరస్తునః పిదాత్ మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వేర్గవో భవంతరః స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వతంత్రాయ సుహవేతు నామ్నే స్వాధుర్మిత్రాయ వరణాయ వాయవే బృహస్పతయే మధుభాగం అదాభ్యః. సార్ మామూలు నీళ్ళు కూడా జల్లండి. ఓం ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోవశ్యపతమారసస్తస్య బాజైతే హనః ఉషతీరివ మాతరః తస్మా అనంగమామ వోయస్య క్షయాయ జన్మథా ఆపో జనయథా జనః. సంకష్టహర గణపతయే నమో నమః గోక్షీరక స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్ధరణ నీళ్ళు మళ్ళీ అలా చూపించి వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనం సమర్పయామి. వస్త్రం. ఈసారి వస్త్రాలు ఉన్నాయి కదా, ఇంకో 2 వస్త్రాలు తీసుకోండి. ఓం అభివస్త్రా సంవత్సరాంజుషాపదేన సుదుగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ శ్రీ సంకష్టహర గణపతయే నమో నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళా యజ్ఞోపవీతం తీసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ సంకష్టహర గణపతయే నమో నమః యజ్ఞోపవీతం సమర్పయామి. వేసేసేయండి. అలాగే ఓ పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని గణపతి దగ్గర వేసేసేయండి. ఓం గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ సంకష్టహర గణపతయే నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయ మే. ఓం సంకష్టహర గణపతయే నమో నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణాధవనకరణార్థం పుష్పై సహిత పత్రై సహిత అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ముందుగా పుష్పాలతో పూజ చేస్తూ ఉండండి. ఓం ఓం అనుకుంటూ పూజ చేయండి. లేదా ఓం గణపతయే నమః లేదా ఓం సంకష్టహర గణపతయే నమః అంటూ పూజ చేసుకుంటూ ఉండండి. ఓం అనుకుంటూ ముందుగా పుష్పాలు పూజ చేయండి. ఓం గజాననాయ నమః మల్లికా పుష్పం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః మాలతీ పుష్పం పూజయామి. ఓం లంబోదరాయ నమః పున్నాగ పుష్పం పూజయామి. ఓం శివాయ నమః బిల్వ పుష్పం పూజయామి. ఓం వక్రతుండాయ నమః చంపక పుష్పం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కపిత్త పుష్పం పూజయామి. ఓం వటవే నమః కరవీర పుష్పం పూజయామి. ఓం గణేశాయ నమః భూకాంచన పుష్పం పూజయామి. ఓం విఘ్ననాశినే నమః ఓకల పుష్పం పూజయామి. ఓం వికటాయ నమః పారిజాత పుష్పం పూజయామి. ఓం వామనాయ నమః మందార పుష్పం పూజయామి. ఓం సర్వాదిదేవాయ నమః కేతకీ పుష్పం పూజయామి. ఓం సర్వార్తినాశనాయ నమః శమీపత్రం పుష్పం పూజయామి. ఓం సర్వదేవాధిపతయే నమః శతపత్ర పుష్పం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః రక్తకరవీర పుష్పం పూజయామి. ఓం ఏకదంతాయ నమః కలహరపత్రం పూజయామి. ఓం కృష్ణపింగళాయ నమః పద్మపుష్పం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః నింబపుష్పం పూజయామి. ఓం గణేశాయ నమః కదంబపుష్పం పూజయామి. ఓం శంకర నూనవే నమః పాటలీ పుష్పం పూజయామి. ఓం చింతామణయే నమః అర్కపుష్పం పూజయామి. చాలు. ఈసారి పత్రిని తీసుకుని పత్రి ఒళ్ళో పెట్టుకుని చక్కగా పత్రి పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఈసారి మీకు గరికగడ్డే కాదు, అనేక రకాల పత్రాలు ఏమైనా ఉన్నా కూడా పూజ చేసుకోవచ్చు. అంచేత గరికగడ్డి శ్రేష్టం, గరికగడ్డి కూడా పూజ చేసుకోవచ్చు విశేషంగా. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతి పత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వైగ్మం పూజయామి. ఓం హనుసోనవే నమః దత్తోర్పత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః ఛోతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః
దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజిపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గంటకీపత్రం పూజయామి. ఓం యభవక్త్రాయ నమః. శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. 21 పత్రై పూజయామి. సార్ అలాగే గరికపత్రి పూజ చేస్తూ ఉండండి. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భచిదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం శర్వతనయాయ నమః. ఓం శర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం ద్వైమాత్రే నమః. ఓం మునిస్తుతాయ నమః. ఓం భక్త విఘ్న నివాసనాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం చతురాయాయ నమః. ఓం శక్తి సంయుతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరయే నమః. ఓం బ్రహ్మవిదే నమః. ఓం ఉత్తమాయ నమః. ఓం కాలాయ నమః. ఓం గ్రహపతయే నమః. ఓం కామినే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంకుశధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధాయ నమః. ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమః. ఓం బీజాపూర ఫలస్తకాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృతినే నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం వేతభయాయ నమః. ఓం గదినే నమః. ఓం చక్రిణే నమః. ఓం చక్షుచాప్రుదే నమః. ఓం శ్రీదాయ నమః. ఓం అజాయ నమః. ఓం ఉత్పలకరాయ నమః. ఓం శ్రీపతయే నమః. ఓం స్తుతిహర్షితాయ నమః. ఓం కులాద్రిభేత్రే నమః. ఓం జటిలాయ నమః. ఓం కలికల్మషనాశాయ నమః. ఓం చంద్రచూడాన్మనయే నమః. ఓం కాంతాయ నమః. ఓం పాపహరణే నమః. ఓం సమాహితాయ నమః. ఓం ఆశ్రితాయ నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం భక్తవాంఛిత దాయకాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం కైవల్య సుఖదాయ నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం దయామయాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః. ఓం ప్రమత్య నైరభారాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం విభుదేశ్వరాయ నమః. ఓం రమార్చితాయ నమః. ఓం విధయే నమః. ఓం నాగరాజాయ నమః. ఓం స్థూలకంఠాయ నమః. ఓం స్వయం కర్త్రే నమః. ఓం సామఘోషప్రియాయ నమః. ఓం పరాయ నమః. ఓం స్థూలతుండాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం ధీరాయ నమః. ఓం భాగీశ్వరాయ నమః. ఓం సిద్ధిదాయకాయ నమః. ఓం దూర్వబిల్వప్రియాయ నమః. ఓం అవ్యక్తమూర్తయే నమః. ఓం అద్భుతమూర్తయే నమః. ఓం శైలేంద్రతనయాయ నమః. ఓం సమస్త జగధారాయ నమః. ఓం మానినే నమః. ఓం మూషికవాహినే నమః. ఓం హృషాయ నమః. ఓం తుష్టాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. పత్రిపుష్ప పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి అగరవత్తులు వెలిగించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధే సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ సంకష్టహర గణపతయే నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. మళ్ళా దీపాన్ని నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ సంకష్టహర గణపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్ళ చుక్కలాగా స్వామివారు చూపించి పళ్ళిలో వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చెప్పులను కొంచెం బెల్లం ముక్కలు అలా వేయండి. వేసి ఆ కొబ్బరి చెక్కలు అరటిపళ్ళు మీరు ఏవైతే నైవేద్యాలు పిండి వంటలు కానీ పళ్ళు కానీ ఏవైతే ఉన్నాయో నైవేద్యాలన్నీ కూడా స్వామివారి ఎదురుగుండా పెట్టుకుని వాటన్నిటి మీద కూడా నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించామి అమృతవస్తు అమృతోపస్త్రణమసి శ్రీ సంకష్టహర గణపతయే నమో నమః. అవసరార్థం నారికేళ సహిత కదలీ ఫల సహిత కుడుమ సహిత బహుబీజ ఫల సహిత కాశ్మీరీ ఫల సహిత సకల ఫలాన్ని నివేదయామి, సకల నైవేద్యం సమర్పయామి. ఆ నైవేద్యాలన్నీ కూడా పుష్పంతో 5 సార్లు గణపతికి చూపించండి. అలాగా ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా 3 సార్లు స్వామివారికి నీళ్ళు చూపించి అలా వదిలిపెట్టండి. పాదౌ ప్రక్షాళయామి, హస్తౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని స్వామివారి దగ్గర పెట్టండి. ఓం భోగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీదలేర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ సంకష్టహర గణపతయే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం, మళ్ళీ కర్పూరం వెలిగించండి. ఓం సమ్రాజంచ విరాజంజాభిశ్రీర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసకం సృజామసి. సందద శ్రీరస్తో సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తో నిత్యమంగళాని భవంతు. శ్రీ సంకష్టహర గణపతయే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేల్చుకు చల్లండి, చక్కగా కళ్ళగద్దుకోండి. హర నమ పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయా. ఈసారి పుష్పం పత్రి అక్షతలు బుచ్చుకుని లేచి నుంచుని నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యో కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరదభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషత్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం దదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తో సదాశివో సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజగర్నిగః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశ్చోర్పకరణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదర ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సంకష్టహర గణపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అలా వేసేసేయండి స్వామివారి దగ్గర. మళ్ళీ అక్షతలు తీసుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశంభవ త్రాహి మాన్ కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ సంకష్టహర గణపతయే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలా వేసేసేయండి. అలాగే ఒంగు నమస్కారం చేయండి. కుదిరితే కనుక మీకు మోకాళ్ళ మీద ఒంగుని సాష్టాంగ నమస్కారం చేయగలిగితే చేయండి. మీరు మామూలుగా ఒంగు నమస్కారం చేసేసేయండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ సంకష్టహర గణపతయే నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి, లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ గణాధిప. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టేయండి. దంపతులు అయితే కనుక మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పళ్ళెలో వదిలిపెట్టేసుకోండి. ఒంటరిగా ఉండేవాళ్ళు ఎవరికి వాళ్ళు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పోజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మః సర్వం శ్రీ సంకష్టహర గణపతి సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నావృత భవతు. సంకష్టహర గణపతి ప్రసాదం మీరు పూజ చేసినటువంటి అక్షతలు కానీ లేకపోతే ఏదైనా శిరస్సు మీద వేసుకోండి, పుష్పాలు తొల్ల పెట్టుకోండి. మగవారైతే కనుక పత్రి చెవిలో పెట్టుకోండి. సంకష్టహర గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు మనం పూజ పూర్తయింది కాబట్టి చక్కగా కథ శ్రద్ధగా వినే ప్రయత్నాన్ని చేద్దాం. కథ వినే వారందరూ కూడా అక్షతలు చేతితో పట్టుకుని నమస్కారం చేసుకోండి.
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పూర్వం ఒకానొక సమయంలో శౌనకాది మహామునులందరూ కూడా సూతుల వారిని చూచి ఇలా అడిగారట, అయ్యా గురువుగారు, మహానుభావ, చాలా మంచి విషయాలని చెప్తున్నారు. అయితే రాబోయేటటువంటిది కలియుగం కదా. ఈ కలియుగంలో ప్రతి మనిషి కూడా పూర్వజన్మలో చేసిన మహాపాపాల చేత అయితేనే, కలిపురుష ప్రభావం చేత అయితేనే చాలా రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు కదా. చాలా రకాల సమస్యలతోటి, ఈతి బాధలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. మరి వాళ్ళకి అలాంటి కష్టాలు తీరి, సమస్యలు తీరి, కోరికలు తీరేటటువంటి సులభమైన ఉపాయం ఏదైనా ఉందా అని అడిగారట. అడిగితే ఇప్పుడు సూతులు వారు చెప్పడం ప్రారంభం చేశారు, అయ్యా మీరు అడిగిన దానికి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ పాండవుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజుకు చెప్పినటువంటి ఒక అద్భుతమైన వ్రతం, సంకష్టహర గణపతి వ్రతం, సంకష్టహర చతుర్థి వ్రతం. ఆ వ్రతం యొక్క విశేషాన్ని చెబుతాను, మీరు శ్రద్ధగా వినండి అయ్యా అని చెప్పారు. అయ్యా తప్పకుండా వింటామంటే చెప్పండి ఏమిటా వ్రతం అన్నారట. ఏమీ లేదయ్యా, పూర్వకానొక సమయంలో కృష్ణ పరమాత్మ పాండవుల దగ్గర వచ్చినప్పుడు ధర్మరాజు గారు అడుగుతున్నారు, అయ్యా మాకు రాజ్యాధికారం పోయింది, చాలా కష్టాలు పడుతున్నాము, మాకు ఈ కష్టాలన్నీ పోయి మళ్ళీ మాకు తిరిగి రాజ్యాధికారం రావడానికి, మేము యుద్ధంలో నగ్గడానికి ఏ దేవతను ఆరాధన చేయమంటావు అని అడిగారట. మాకు ఈ కష్టాలు ఎలా పోవాలి అని అడిగారట. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నాడయ్యా అంటే కనుక, సంకష్టహర గణపతి వ్రతం అని ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం కనుక నువ్వు చేసినట్లయితే నీ యొక్క రాజ్యం మళ్ళా తిరిగి మీకు వస్తుంది, యుద్ధంలో నొగ్గుతావు, నీ యొక్క దుఃఖాలు సమస్తమైనటువంటి ఈతి బాధలు ఇబ్బందులు కూడా నీకు పోతాయి అని చెప్పాట. అప్పుడు ధర్మరాజు గారు చక్కగా విశేషంగా భక్తి శ్రద్ధలతోటి ఈ సంకష్టహర గణపతి వ్రతాన్ని చేశారయ్యా అని చెప్పారట. అయ్యా చాలా సంతోషం, ఇంకా ఎవరెవరి వ్రతాన్ని చేశారండి, దీని విశేషం ఏమిటి, దీని గొప్పతనం ఏమిటి, ఇంకా మాకు వివరంగా చెప్పండి అని అడిగారట శౌనకాది మహామునులందరూ కూడా. అప్పుడు సూతులు వారు చెప్పడం ప్రారంభం చేశారు. చెబుతానయ్యా వినండి. అసలు పూర్వకాలంలో మొట్టమొదట ఈ వ్రతం ఎవరు ఆచరించారో చెబుతాను వినండి. పూర్వకాలొక సమయంలో సాక్షాత్తు పార్వతీ అమ్మవారే యొక్క సంకష్టహర గణపతి వ్రతాన్ని చేసింది. అయితే మనకు కూడా అనుమానం వస్తుంది, ఏమండి పార్వతీ అమ్మవారు కొడుకు కదా గణపతి, అంచేత కొడుకు వ్రతం చేయడం ఏంటి అమ్మవారు అని. అయితే కనుక పూర్వలీలలో అమ్మవారి యొక్క సంతానం గణపతి, కానీ తర్వాత సతీదేవి అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా తిరిగి పార్వతిగా అవతారం ఎత్తింది. అప్పుడు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని సేవిస్తూ ఉండేది హిమాలయ పర్వతాలలో. కానీ పరమేశ్వరుడు కరుణించలేదు వివాహం చేసుకోవడానికి. అప్పుడు స్వామివారు నన్ను వివాహం చేసుకోవటం లేదు అని బాధపడుతూ ఉండేటటువంటి పార్వతీ అమ్మవారు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండేటటువంటి సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చి, అమ్మా గణపతిని ఆరాధన చేయి, సంకష్టహర గణపతిని ఆయన్ని ఆరాధన చేసినట్లయితే కనుక నీకు ఖచ్చితంగా నువ్వు మనసులో ఏదైతే స్వామివారిని వివాహం చేసుకుందాం అనేటటువంటి కోరిక ఉందో ఆ కోరిక నెరవేరుతుంది అని నారదుడు చెప్పాట. చెబితే అప్పుడు పూర్వలీలలో ఉండేటటువంటి తన కొడుకైనటువంటి గణపతినే అప్పుడు ఆవిడ ప్రత్యక్షంగా గావించుకుని, అయ్యా నేను సంకష్టహర గణపతి వ్రతం చేద్దాం అనుకుంటున్నాను, ఈ వ్రతం ఎలా చేయాలి అని సాక్షాత్తు గణపతిని అడిగితే గణపతి వ్రత విధానాన్ని అంతటిని కూడా సుస్పష్టంగా తెలియజేసేట. అమ్మా ఈ వ్రతం ఎలా చేసుకోవాలో చెబుతాను, శ్రద్ధగా విను. ఈ వ్రతం చేసుకోవాలనుకునేటటువంటి వారు ముందు రోజున ఏకభుక్తము చేయాలి, అంటే కనుక మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం పలహారం చేయాలి. అలాగే ముఖ్యంగా ఇల్లంతా కూడా శుభ్రంగా కడిగి, అలాగే ఆవు పేడతోటి అలికి, పూర్వం అయితే ఆవు పేడతో అలికి వారు శుభ్రంగా కడుక్కుంటారు అంతే. అలాగే పంచవర్ణములు కలిగినటువంటి ముగ్గులు పెట్టుకుని చక్కగా రేపు వ్రతం చేస్తామనగా ముందు రోజే పూజా సామాగ్రి అంతా కూడా తీసుకువచ్చి బ్రాహ్మణుల్ని బంధువుల్ని అందరినీ పిలుచుకొచ్చి చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ ప్రారంభం చేయాలమ్మా. అలాగే పూజ చేసేటటువంటి రోజున తెల్లవారుజామునే లేచి కుదిరితే నదీ స్నానము చేయడము, నదీ స్నానం చేసే అవకాశం లేనటువంటి వారు ఇంట్లోనే కాస్త నువ్వులు వేసుకుని ఆ నీటితోటి స్నానం చేయడం శ్రేష్టము అని. ఆ రకంగా స్నానము చేసి ఆ తర్వాత నిత్యకాలకృత్య పూజలన్నీ కూడా చేసుకుని, అలాగే మధ్యాహ్నము కూడా ఉపవాసం ఉండి సాయంకాలం సమయంలో ప్రదోష వేళలో ఈ వ్రతాన్ని చేయాలమ్మా అని చెప్పాడు. అయితే మనమందరం కూడా అంత ఉపవాసాలు ఉండలేక ప్రస్తుత కాలంలో బీపీలు, షుగర్లు, రకరకాల వ్యాధులు ఉన్న కారణం చేత పొద్దున్నే చాలామంది చేసేసుకుంటూ ఉంటారు. అసలైతే కనుక ఏ వ్రతమైనా సాయంకాలం చేయడమే శ్రేష్టం. అందులోనే ఈ వ్రతం సాయంకాలం ప్రదోషకాలంలో చేయమని చెప్పారు. కానీ ఆ రకంగా మనం చేసుకోవచ్చు మన ఓపిక. ఈ రకంగా ఈ వ్రతాన్ని చేయాలమ్మా. ఈ వ్రతాన్ని చేసుకునేటటువంటి వారు కుడుములని అలాగే నైవేద్యాలని కూడా సమర్పణ చేసి గరిక గడ్డతోటి పూజ చేసి స్వామివారి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి ఆ ఏదైతే మనసులో కోరిక ఉందో ఆ కోరిక నెరవేరి అని చెప్పేసి మొక్కుకోవాలి. అయితే ఈ పూజ చేయడానికి ముఖ్యంగా పూజ చేసుకునేటటువంటి పొద్దున్నే ముఖ్యంగా ముడుపు కట్టాలమ్మా. ఈ ముడుపు చాలా ప్రధానం. ఏమిటా ముడుపు అంటే కనుక ఒక పసుపు జాకెట్ ముక్క కానీ, లేకపోతే తెలుపు రంగు జాకెట్ ముక్క కానీ, లేకపోతే తువ్వాలు కానీ వేసుకుని దాంట్లో కాస్త కొంచెం కుంకుమ వేసి కాస్త పసుపు బొట్టు పెట్టి 3 దోశల బియ్యాన్ని
ఏదైతే మన కోరిక ఉందో ఆ కోరిక కానీ సమస్య కానీ గణపతికి చెప్పుకుని ఆ కోరిక తీర్చవయ్యా అని చెప్పేసి 3 దోశల ఆ బియ్యాన్ని ఆ యొక్క ఆ జాకెట్ ముక్కలో కానీ తువ్వాల్లో కానీ వేసి దాన్ని మూట కట్టాలి. మూట కట్టి అది గణపతి దగ్గర పెట్టి కాస్త దానికి ధూపం వేయాలి. వేసి సాయంకాలం మళ్ళీ ఆ మూట విప్పి ఆ మూటలో ఉన్నటువంటి 3 దోశల యొక్క బియ్యాన్ని కూడా నూకగా చేసి దానితోటి ఉండ్రాళ్ళు తయారు చేసి దాన్ని నైవేద్యం పెట్టాలి. ఈ రకంగా ముడుపు కట్టి దానితోటి ఉండ్రాళ్ళైనా చేయొచ్చు, లేదా పరవాణమైనా చేయొచ్చు, లేకపోతే కనుక దద్దోజనమైనా చేయొచ్చు, లేకపోతే కట్టు పొంగలైనా చేయొచ్చు, లేకపోతే ఏదైనా సరే చక్ర పొంగలైనా చేయొచ్చు. కాబట్టి దానితో ముడుపు కట్టినటువంటి బియ్యాన్ని ఏదో రకంగా నైవేద్యంగా తయారు చేసి దాన్ని నైవేద్యం పెట్టాలమ్మా. ఈ రకంగా ఎవరైతే ఈ యొక్క సంకష్టార చతుర్థి వ్రతాన్ని చేస్తారో వాళ్ళ కోరికలన్నీ నేను తీరుస్తాను అని చెప్పేసి సంకష్టార వ్రతం యొక్క విశేషాన్ని అంతటిని కూడా సాక్షాత్తు పార్వతీదేవికి సాక్షాత్తు వినాయకుడే తెలియజేసేట. ఆ రకంగా పార్వతీ అమ్మవారు సంకష్టార గణపతి వ్రతాన్ని చేసి పరమేశ్వరుని నాదుడిగా పొందింది అని చెప్పారు. చాలా బాగుందండి. ఇంకా ఎవరెవరి వ్రతాన్ని ఆచరించారో చెప్పండి అని అడుగుతున్నారు ముళ్ళందరూ కూడా. చెబుతానయ్యా వినండి. ఒకానొక సమయంలో రావణాసురుడు వాలితో యుద్ధం చేయడం ప్రారంభం చేశాడు. అయితే వాలి చాలా బలపరాక్రమవంతుడు. అంచేత ఆయనతో యుద్ధం చేసి యుద్ధంలో నగ్గలేకపోయాడు. అయితే ఏం చేయాలి అని ఆలోచిస్తే నాకు ఈ కష్టం ఎలా తొలుగుతుంది, నేను మళ్ళీ తిరిగి లంక ఎలా చేరుకుంటానో అని ఆలోచించేటటువంటి సమయంలో సంకష్టహర వ్రతం చేస్తే కనుక నీ కష్టం తొలుగుతుంది అని చెప్పారు. అప్పుడు రావణాసురుడు వాలి నుంచి బయటపడడానికి సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల ఆ వాలి దగ్గర నుంచి బయటపడి మళ్ళీ తిరిగి లంకకు చేరుకున్నాడు. అలాగే ఇంకా ఎవరి వ్రతం చేస్తారో చెప్తాను నేను. ఒకానొక సమయంలో హనుమంతులు వారు సీతా అమ్మవారిని వెతుక్కుంటూ వెళితే సీతా అమ్మవారి యొక్క జాడ కనపడం లేదుట. ఏమిటి నాకు ఈసారి సీతా అమ్మవారి జాడ ఎలా కనపడుతుంది, ఈ విఘ్నం ఎలా తొలుగుతుంది అని ఆలోచించుకున్న సమయంలో సంకష్టహర గణపతి వ్రతాన్ని చేసేట. చేసిన కారణం చేత హనుమంతుడికి కూడా సీతా అమ్మవారి యొక్క జాడ తెలిసిందయ్యా. అలాగే నల దమయంతులు విడిపోయినప్పుడు దమయంతి దేవి కూడా ఈ యొక్క తన భర్త ఎక్కడ ఉన్నాడో జాడ తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉండేటటువంటి సమయంలో పుట్టింటిలో చక్కగా ఈ సంకష్టహర వ్రతాన్ని చేస్తే తన యొక్క భర్త తిరిగి వస్తాడు అని చెప్పడంతో సంకష్టహర వ్రతాన్ని చేసింది. చేయడంతో తిరిగి మళ్ళీ తన భర్త తనకి కలిసి ఆనందంగా కాలక్షేపం చేశారట. అలాగే ఒకానొక సమయంలో అహల్యాదేవి తన యొక్క భర్త శాపము చేత భర్తను దూరం అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి గౌతమును పొందడానికి ఆ అహల్యాదేవి కూడా ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసింది. ఆ రకంగా మళ్ళా తిరిగి తన భర్తను పొందింది. ఈ రకంగా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేసి తిరిగి మళ్ళా తన యొక్క వ్యవస్థను పొందారు. అలాగే సాక్షాత్తు ధర్మరాజు అంతటివాడు ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఆ యుద్ధంలో నగ్గి తిరిగి మళ్ళీ రాజ్యాన్ని పొందాడయ్యా. అంత విశేషం ఈ సంకష్టహర చతుర్థి వ్రతము అని చెప్పడంతో చాలా సంతోషం. ఇంకా దీని యొక్క గొప్ప విషయాలు ఏమైనా ఉంటే తెలియచేయండి అని చెప్పారట. చెబుతానయ్యా, శ్రద్ధగా వినండి. ఒకానొక సమయంలో భృషుండు అనేటటువంటి ఒక మహర్షి ఉండేవాట. ఆయన చాలా గొప్పవాడు, చాలా సత్య పరాక్రమవంతుడు. అయితే ఈ భృషుండు మహర్షి ఏం చేసాడు అంటే కనుక సంసార యాతనలో ఉండేటటువంటి వాడు సంసారం మీద విరక్తి కలిగి తండ్రిని తల్లిని అలాగే భార్యని కొడుకుల్ని అందరినీ వదిలిపెట్టేసి సన్యాస దీక్షకు వెళ్ళిపోయాట. సన్యాస దీక్ష వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉన్నట్ట. కొంతకాలానికి తన తండ్రి తల్లి అందరూ మరణించారు, భార్య పుత్రులు అందరూ మరణించారట. మరణిస్తే వీళ్ళందరూ కూడా నరకయోగంలో ఉండి నరకయాతనలన్నీ అనుభవిస్తూ ఉన్నారట. ఈ భృషుండుని మాత్రం కింద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు భూలోకంలో. సరే, ఒకనొక సమయంలో నారద మహర్షి ఆకాశ మార్గంలో వెళుతూ ఆ నరక ప్రదేశానికి వెళ్ళాట. వెళ్ళేసరికి భృషుండు మహర్షి యొక్క తల్లి తండ్రి అలాగే సంతానము భార్య కూడా నరకయాతనలు అనుభవిస్తూ ఉంటే చూసి ఓర్వలేక నారదుడు వారు భృషుండు మహర్షి దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఏమయ్యా మహానుభావ, నువ్వు మహా తపస్వి గొప్పవాడివి, కానీ నువ్వు చాలా బాగున్నావు, కానీ నీ తల్లి తండ్రి నీ భార్య బిడ్డలు సుఖంగా లేరయ్యా, నరకయాతనలన్నీ కూడా అనుభవిస్తున్నారు, అంచేత వాళ్ళకి నరకయాతన తప్పించేటటువంటి మార్గం వెతకవయ్యా అని చెప్పాట నారద మహర్షి. చెబితే అప్పుడు చాలా దుఃఖపడి భృషుండు మహర్షి ఏం చేశాడంటే వీళ్ళకి నరకయాతలు ఎలా పోతాయి అని ఆలోచించుకుని తన జ్ఞానము చేత ఒకానొక సమయంలో నేను గణపతిని ఆరాధన చేసేవాడిని, సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసేవాడిని, అంచేత గణపతిని ప్రార్థన చేద్దామని చెప్పి మనసులో గణపతిని ప్రార్థన చేసేట. ప్రార్థన చేస్తే తనకి తోచినటువంటి విషయం ఏమిటంటే కనుక సంకష్టహర గణపతి వ్రతాన్ని చేసినటువంటి ఫలితాన్ని కనుక ఆ యొక్క భార్యకి పిల్లలకి తన తల్లిదండ్రులకి ధారబోస్తే ఆ ఫలితము చేత వాళ్ళ పాపము నశించి వాళ్ళు స్వర్గలోకానికి వెళతారు అని చెప్పేసి తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేశాడంటే సంకష్టహర చతుర్థి వ్రతం చేసినటువంటి శక్తిని అంతటినీ కూడా వాళ్ళకి ధారబోసాడు. ఎప్పుడైతే ఆ రకంగా ధారబోసాడో వాళ్ళకి నరకయాతన నుంచి విడుదల లభించి వాళ్ళ పాపం అంతా కూడా పటాపంచలే వాళ్ళు తిరిగి స్వర్గ సుఖాలన్నీ కూడా పొందారట. ఈ రకంగా సంకష్టహర చతుర్థి వ్రతం యొక్క గొప్పతనం అదయ్యా అని చెప్పారట. అయ్యా ఇంకా ఏమున్నాయి చెప్పండి విశేషం అన్నారు. చెప్తాను వినయ్యా. ఒకానొక సమయంలో
కృతవీర్యుడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చక్రవర్తి ఉన్నట్ట. ఆయన యొక్క భార్య పేరు సుగంధి. వీళ్ళిద్దరూ కూడా చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవారు. ధర్మాత్ములు. భార్యాభర్తలిద్దరూ కూడా అనేక రకాల గుళ్ళు కట్టారు, అనేక రకాల యజ్ఞాలు యాగాలు ఎన్నో చేశారు. ఈ యొక్క కృతవీర్యుడు సామాన్యుడు కాదు. రోజు కూడా 12,000 మంది ఋషులతోటి, 12,000 మంది బ్రాహ్మణులతోటి సహా పంక్తి భోజనం చేసేవాడు. అంటే అందరినీ పిలిచి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి తినేవాడు అనమాట 12,000 మందితోటి. అంత గొప్పవాడు, అంత మహానుభావుడు. అయితే అతను కూడా పూర్వజన్మలో చేసినటువంటి మహాపాతకం చేత ఈ జన్మలో అతనికి సంతానం కలగలేదు. సంతానం కలగడం కోసం ఎన్నో రకాల పూజలు చేశాడు, ఎన్నో రకాల వ్రతాలు చేశాడు. ఎన్ని వ్రతాలు చేసినా సరే సంతానం కలగటం లేదుట. సరే, ఇలా కలగకపోయేసరికి నారద మహర్షి ఒకనొక సమయంలో పితృలోకాలకు వెళ్ళాట. పితృలోకాలకు వెళ్ళేసరికి ఈ యొక్క కృతవీర్యుడి యొక్క తండ్రి కనపడ్డాట. తండ్రి కనపడితే, ఏమయ్యా నీ కొడుకు కింద రాజ్యాధికారం అనుభవిస్తున్నా కూడా సుఖంగా లేడయ్యా, సంతానం కలగక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉన్నాడు, అంచేత వీడికి సంతానం కలగటం లేదయ్యా అని చెప్పడంతో కృతవీర్యుడి యొక్క తండ్రి, పితృలోకాల్లో ఉండేటటువంటి ఆ తండ్రి చాలా బాధపడ్డాడు. బాధపడి నా కొడుకు ఎలాగైనా సంతానం కలగాలి అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాట. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అవయ్యా నా కొడుకు సంతానం లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు, వాడికి సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటి, వాడికి సంతానం కలగాలంటే ఏం చెయ్యాలి అని అడిగట. అడిగితే, కంగారు పడకయ్యా, నీ కొడుకు సంతానం కలగకపోవడానికి కారణం చెబుతాను విను. నీ కొడుకు పూర్వజన్మలో ఒక పంచమ జాతికి సంబంధించినటువంటి సాముడు అనేటటువంటి ఒక వ్యక్తి. అయితే మహాపాపాలన్నీ చేస్తూ ఉండేవాడు, దొంగతనాలు దోపిడీలు అన్నీ చేస్తూ ఉండేవాడు. ఇలా చేసేటటువంటి సమయంలో ఒకరోజు మాఘ బహుళ చతుర్దశి. ఆ రోజు ఏం చేశాడంటే కనుక దారిలో సంకష్టర చతుర్థి వ్రతం చేసి ప్రసాదం పట్టుకుని దారిలో వెళ్తున్నటువంటి 12 మంది బ్రాహ్మణులు ఉంటే కనుక ఆ బ్రాహ్మణుల్ని చంపేసి ఆ ప్రసాదం పట్టుకుని మూటలు కట్టుకుని పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాట. ఆ రోజు సంకష్టహర చతుర్థి. ఆ రోజు పొద్దున్నుంచి కూడా ఈ బ్రాహ్మణులు చంపడం కోసము, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే ధనాన్ని అపహరించుకోవడం కోసము పొద్దునుంచి ఏవి తిండి తిప్ప తినలేదుట. అలాగే ఉన్నట్ట. ఉపవాసంతో ఉండి ఆ యొక్క నగలు అలాగే మూటలు ఆ ప్రసాదాన్ని పట్టుకుని ఇంటికి వెళ్ళేట సాముడు. ఇంటికి వెళ్ళేసరికి ఆ సాముడు యొక్క కొడుకు పేరు ఏమిటంటే కనుక గణేశుడు. అంచేత ఒరే గణేశ గణేశ అంటూ ఆ యొక్క కొడుకుని పిలిచేట. ఆ కొడుకుని ఆ యొక్క మాఘబహుళ చతుర్దశి రోజు అంటే సంకష్టర చతుర్దశి రోజున ఆ కొడుకుని గణేశ గణేశ అని పిలిచిన కారణం చేత ఆ కొడుకుతోటి కూర్చుని ఆ గణపతి యొక్క సంకష్టర చతుర్థి వ్రతం చేసినటువంటి ప్రసాదాన్ని కొడుకు తండ్రి కూడా తిన్న కారణం చేత కొన్నాళ్ళకి ఆ సాముడు మరణించి ఆ సాముడు మళ్ళా తిరిగి నీ యొక్క కొడుకుగా అంటే కృతవీర్యుడిగా జన్మెత్తాడు. అంటే నీ కొడుకు పూర్వజన్మలో ఎవరు? సాముడు. అంచేత పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులు చంపేశాడు. అంచేత ఆ బ్రహ్మహత్య మహాపాతకం ఉండిపోయిన కారణం చేత ఈ జన్మలో సంతానం కలగకుండా పోయింది. అంచేత ఇప్పుడు ఏం చేస్తామంటే నీ కొడుకు సంతానం కలగాలంటే కనుక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయమంటే కనుక నీ కొడుక్కి ఆ మహాపాపాలన్నీ కూడా పోయి బ్రహ్మహత్య మహాపాతకం కూడా పోయి నీ కొడుకు సంతానం కలుగుతుందయ్యా అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ రంగా చెప్పాడో ఈ విషయాన్ని నారదుల ద్వారా ఆ కృతవీర్యుడికి తెలియజేస్తే ఆ కృతవీర్యుడు చక్కగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసి ఆ ప్రసాదం తీసుకున్నాడు. ఆ ప్రసాదం తీసుకున్న కారణం చేత ప్రసాదం తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాడు. ఆ కారణం చేత ఆయనకి బ్రహ్మహత్య మహాపాతకం కూడా తొలగి చక్కగా సంతానం కలిగి వంశాభివృద్ధితోటి సకలేశ్వర్య భోగభాగ్యాలు అనుభవించి అంత్యమందు గణపతి లోకానికి వెళ్ళేట. ఈ రకంగా ఎంతోమంది మహానుభావులందరూ కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయడం వల్ల వాళ్ళ సమస్యలు కానీ ఈతి బాధలు కానీ ఇబ్బందులు కానీ కోరికలు కానీ సమస్యలు కానీ అన్నీ తీరేయా అని చెప్పేట. ఎవరైతే భూలోకంలో ఉండేటటువంటి మానవులు కలిపురుష ప్రభావం చేత సమస్యలు కానీ బాధలు కానీ ఈతి బాధలు కానీ ఇబ్బందులు కానీ పడుతూ ఉంటారో వాళ్ళ కోరిక ఏదైనా సరే అది చదువు రాకపోయినా లేకపోతే వివాహం అవ్వకపోయినా లేదా సంతానం కలగకపోయినా లేకపోతే ఆరోగ్యం బాగోక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా లేకపోతే రుణబాధలు కానీ లేదా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నా కుటుంబ కలహాలతోటి కానీ భార్యాభర్తల మధ్య తగాదాలతోటి కానీ లేదా అన్నదమ్ముల మధ్య కానీ అక్కచెల్లెలతో కానీ ఆస్తి తగాదాలు కానీ లేకపోతే మీ వంశపారపరంగా వచ్చేటటువంటి ఆస్తి వివాదాలు కానీ భూ వివాదాలు కానీ లేకపోతే కోర్టు సమస్యలు కానీ ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా సునాయాసంగా తొలగి ఎటువంటి సమస్యనైనా పోయి ఎటువంటి
కోరికనైనా తీర్చేటటువంటి వ్రతం. ముఖ్యంగా ఉద్యోగాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, వీసాలు కానీ మంజూరు అవడం కోసం కూడా చాలా విశేషంగా గృహయోగం లేని వారికి గృహయోగం లభించేటటువంటి, భూయోగం లేని వారికి భూములు లభించేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక అది సంకష్ట చతుర్థి వ్రతం అయ్యా. అంత విశేషం కాబట్టి భూలోకంలో మానవులు ప్రతీదీ కూడా సునాయాసంగా జరగాలని కోరుకుంటారు. అంటే ఏదైనా సరే తక్కువ సమయంలో పూజ చేస్తే ఎక్కువ ఫలితం రావాలని కోరుకుంటారు. అలాంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి వ్రతమే ఈ సంకష్ట చతుర్థి వ్రతం. భూలోకంలో మానవులకి ఏ పనైనా సరే ఆలస్యం అవుతున్నా, ఏ పనులైనా జాప్యం జరుగుతున్నా కూడా ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఆ పనులన్నీ కూడా సకాలంలో జరుగుతాయ్యా. అంత గొప్ప వ్రతం ఈ వ్రతం. అయితే ఈ వ్రతాన్ని ఒక్కసారి చేయొచ్చు, 3 సార్లు చేయొచ్చు, 11 సార్లు చేయొచ్చు, 21 సార్లు చేయొచ్చు, లేదా జీవితాంతం వాళ్ళు ఉన్నంతసేపు కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చయ్యా. అంత విశేషమైన వ్రతం అని చెప్పేసి చక్కగా శౌనకాది మహాములందరికీ కూడా సూతుల వారు వ్రత మహత్యానంతటిని కూడా తెలియజేశారు. అయితే వ్రతం అంతా పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు కానీ లేదా బంధువులు కానీ ఎవరొకరికి భోజనం పెట్టడము శ్రేష్టము అని కూడా తెలియజేశాడు. కాబట్టి చక్కగా భక్తిగా శ్రద్ధగా ఈ వ్రతకదంతా కూడా చేసుకున్న తర్వాత ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ యొక్క సంకష్ట చతుర్థి వ్రత మహత్యాన్ని శౌనకాది మహాములందరికీ కూడా సూతుల వారు విశేషంగా తెలియజేశారు. కాబట్టి మనం కూడా కదా శ్రద్ధగా ఉన్నాం కాబట్టి 2 అక్షతలు శిరస్సు మీద వేసుకుని 2 అక్షతలు అలాగా గణపతి మీద వేయండి. అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటంటే, ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి, అంటే మాకు పూజా దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీకు ఆ ఫలితం రావాలంటే కనుక మాకు దక్షిణ పంపించాలి. కాబట్టి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి మీకు తోచినటువంటి దక్షిణని ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, లేదా పేటీఎం ద్వారా కానీ మీకు ఎలాగే కుదిరితే అలాగా స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. అలా మీరు లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారానైనా సరే పంపించవచ్చు. విదేశాల్లో ఉండేవారు అనుకోండి, వాళ్ళు ఇలా బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పంపించవచ్చు. అలా మీరు పంపించేటటువంటి దక్షిణతోటి మేము మా పేటల్లో జరిగేటటువంటి ఇటువంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తోచిన దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు, పంపించండి అని ప్రత్యేకంగా మీకు తెలియజేస్తూ, అలాగే ఇంకా ఎవరైనా సరే కింద కామెంట్ పెట్టకపోతే ఖచ్చితంగా మాత్రం కామెంట్ పెట్టండి. మీకు పూజకి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడిగితే మీకు ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే లైక్ కొట్టకపోతే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని కాస్త మీ బంధువులకి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వీడియో చూసి పూజ చేసుకుంటారు కదా, ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి షేర్ చేయండి. అలాగే రాబోయే రోజుల్లో వినాయక చవితి కానీ, మంగళగౌరి వ్రతాలు కానీ ఇవన్నీ రాబోతున్నాయి కదా, వాటికి సంబంధించిన వీడియోలు కూడా మీకు ఈ ఛానల్ ద్వారా రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మానకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంట్లో సకల ఐశ్వర్యాలు, సకల భోగాలు, సకల సిరి సంపదలు కలగాలి అని మా ఆశీస్సులు కూడా కలగజేస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అలాగే ఈ పూజకి సహకరించినటువంటి ఆ సాధ్యమ తల్లికి కూడా సంపూర్ణ అనుగ్రహం కలిగి సకల శుభాలు కలగాలి అని ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, అయితే పూజా దక్షిణ పంపించడానికి ఈ క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయాలి అంటే కనుక వేరే ఫోన్ ఉంటే తప్ప కుదరటం లేదు గురువుగారు, ఎలాగండి అంటే కనుక మీకు మా పేమెంట్ గేట్వే లింకులు కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోను, అలాగే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లోనూ పిన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ అంటే కింద వీడియో కింద మోర్ అని కనపడుతుంది చూసారా, మీకు చూడండి ఎరుపు రంగు సర్కిల్ గీసి చూపించాం. ఈ సర్కిల్ మీద మోర్ అని కనపడుతోంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇలా మీకు డిస్క్రిప్షన్ వస్తుంది. అందులో చూడండి, మొట్టమొదటే పూజా దక్షిణ పంపించాలి అనుకున్న వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేసి దక్షిణ పంపించవచ్చు అని రాసింది చూసారా, దాని కింద బ్లూ కలర్లో లింక్ కనపడుతుంది చూసారా, ఆ లింక్ మీద క్లిక్ చేసినా, లేదా కామెంట్ సెక్షన్లో చూడండి ఫస్ట్ కామెంట్లోనే ఈ రకంగా పూజా దక్షిణ పంపించాలి అనుకున్న వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేసి డబ్బులు పంపించవచ్చు అని కనపడుతోంది. దాని కింద కూడా బ్లూ కలర్లో లింక్ కనపడుతుంది చూసారా, దీని మీద క్లిక్ చేసినా కూడా మా యొక్క రేజర్ పే అకౌంట్కి వెళ్తుంది. అంటే ఈ రకంగా వస్తుందన్నమాట. మొట్టమొదట శ్రీ గాయత్రి ఆస్థానం అని మా పేరు వస్తుంది. ఇక్కడ మీరు పంపించాలి అనుకున్న డబ్బులు ఎంటర్ చేయొచ్చు. చేసిన తర్వాత కింద చూడండి మీ ఫోన్ నెంబరు, అంటే ఎవరు మాకు డబ్బులు పంపించారో తెలియడానికి కింద ఫోన్ నెంబర్ అడుగుతుందన్నమాట. మీరు ఆ మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఆ తర్వాత ఈ రకంగా ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, జీపే కానీ, పేటీఎం కానీ మీకు ఏది వీలుంటే అది క్లిక్ చేస్తే ఆ రకంగా మీకు ఫోన్పే డబ్బులు పంపించడానికి ఇలాగా ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ కూడా క్లిక్ చేసి సులువుగా మీరు మాకు డబ్బులు పంపించవచ్చు. కాబట్టి ఈ రకంగా మీకు స్కాన్ చేయడానికి అవకాశం లేకపోయినా కూడా ఈ రకంగా లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా సులువుగా డబ్బులు పంపించవచ్చు. కాబట్టి తప్పకుండా పంపించే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, లేదు మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటటువంటి అవకాశం ఉంటే కనుక స్కాన్ చేసి కూడా పంపించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, స్వస్తి.